ఇంతకు ముందు 11 మంది ఇన్ఛార్జ్లని ప్రకటించిన వైసీపీ ఇప్పుడు 27 మంది లిస్ట్ ని విడుదల చేసింది. గెలుపు అవకాశాలున్న ప్రజాసేవ చేసే వారికే ప్రథమ స్థానం ఇచ్చామని, అందుకే ఈ 27 మందిని సెలెక్ట్ చేసినట్లుగా మంత్రి చెప్పిన విషయం ఇప్పటిదాకా మనం విన్నాము. అనంతపూర్ నుండి ప్రస్తుతం ఎంపీగా ఉన్న మాలగుండ్ల శంకర్ నారాయణన్ ని ఎంపిక చేసినట్లు, హిందూపురం నుండి జోలదా రాశి శాంతని, అలానే అరకు ఎంపీ కొట్టగుళ్ల భాగ్యలక్ష్మిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇక రాజాం నుండి తాళ్ల రాజేష్, అనకాపల్లి నుండి ప్రస్తుత మంత్రి మలసాల భరత్ కుమార్, అలానే పాయకారావుపేట నుండి అది ఎస్సీ స్థానం కంబాల జోగుల్ని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. ఇక రామచంద్రాపురం నుండి పిల్లి సూర్యప్రకాష్ ని ఎంపిక చేశారని, పీఠాపురం నుండి వంగ గీతను ఎంపిక చేశారు. జగ్గంపేట తోట నరసింహం, ప్రతిపాడు వరపుల, రాజమండ్రి సిటీ మార్గాని భరత్, రాజమండ్రి రూరల్ వేణుగోపాలకృష్ణ, పోలవరం తెల్లం రాజ్యలక్ష్మి, అలానే కదిరి అహ్మద్ని, ఎర్రగొండపాలెం తాడిపత్రి చంద్రశేఖర్ని, ఎమ్మికనూరు నుండి మాచల వెంకటేష్ని, గుంటూరు ఈస్ట్ నుండి ఫాతిమా, మచిలీపట్నం నుండి పేర్ని కృష్ణమూర్తి, చంద్రగిరి నుండి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఇంకా పెనుగొండ నుండి ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గ్ నుండి తలారి రంగయ్య, అరకు ఎస్టీ మాధవి పొర్లి మాధవి ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు మాధవి. సో అరకు ఎస్టీ నుండి మాధవిని ఎంపిక చేశారు. పాడేరును ఎస్టీ సెగ్మెంట్ అది విశ్వేశ్వర్ రాజు, ఆయన ఒక అడ్వకేట్ గా తెలుస్తోంది. పాడేరు ఎస్టీ సెగ్మెంట్ నుండి ఆయన పోటీ చేయబోతున్న ఆయన ఇన్ఛార్జ్ గా నియమించినట్లు. ఇక విజయవాడ సెంట్రల్ నుండి నల్లమల్ల శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ నుండి షేక్ ఖాసిం. సో 27 మంది లిస్ట్ ని బయటపెట్టింది. ఆ లిస్ట్ ని కూడా మనం రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. దానికి సంబంధించిన 27 మంది లిస్ట్ ని ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. సో ఇన్ఛార్జ్లని ఏ విధంగా ఎంపిక చేశారన్న విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పారు బొత్స. గెలుపు అవకాశాలు, ప్రజాసేవ చేసేవారు, ప్రస్తుతం ప్రజల్లో ఉన్నవాళ్ళు, వాళ్లనే ఎంపిక చేసినట్లు. కొత్తవారు అయ్యుంటే కొత్తవారు ఒక ప్రణాళికతోనూ, గెలుపు అవకాశాలు ఉన్న వాళ్లతోనూ వాళ్లనే ఎంపిక చేసినట్లు ప్రధానంగా బొత్స చెప్పిన విషయాన్ని ఇప్పటిదాకా మనం చూసాం. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, ఆ లిస్ట్ ని మొత్తం మనం చూస్తున్నాము. సో ఆ లిస్ట్ ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న విషయాన్ని బొత్స చెప్పారు. సో ఆ లిస్ట్ టోటల్ గా ఎలా ఉంది? రైట్, కొన్ని రోజుల క్రితమే ఇన్ఛార్జ్లన్నీ ప్రకటిస్తారు అని ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి. కొన్ని రోజుల ముందు కూడా, ఒక 3-4 రోజుల ముందు కూడా ఆ లిస్టు బయటకు వస్తుంది అంటూ ఎంతో ఆశగా ఎదురు చూశారు. అయితే ఈ లిస్టు బయటికి రాక ముందు కూడా చాలా మంది అభ్యర్థులు ఎవరైతే టికెట్ ఇన్ఛార్జ్ గా ఆశిస్తూ ఉన్నారో వాళ్ళందరూ క్యూ కట్టారు ముఖ్యమంత్రి జగన్ ని కలిసేందుకు. కానీ ఆ లిస్ట్ అనూహ్యంగా బయట పెట్టలేదు. ఎందుకంటే చాలా మంది ఇంకా చేరాల్సి ఉంది. చేరికలు ఉంటాయి కాబట్టి చేరికలున్న తర్వాత అప్పుడు సమీకరణాలని చూసి ఆ లిస్ట్ ని ప్రిపేర్ చేస్తామని అప్పటి వరకైతే ఆ లిస్ట్ ని హోల్డ్లో ఉంచారు. అయితే ఇప్పుడు మాత్రం 27 మంది లిస్ట్ ని చాలా క్లారిటీగా బయట పెట్టారు. ఆ లిస్ట్ ని మనం రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, మొత్తంగా మొదటి లిస్టులో 11, ఈ లిస్టులో 27, మొత్తం 38 మంది ఇన్ఛార్జీలను, కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. అంటే 38 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల ఆధారంగా మొత్తం భారీ ఎత్తున మార్పులు చేస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని మొత్తం ఈ 27 మందిలో కూడా ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఇద్దరు అనంతపురం ఎంపీకి సంబంధించి మాలగుంట్ల శంకర్ నారాయణ గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు, పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను ఈసారి అనంతపురం ఎంపీగా పంపిస్తున్నారు. అలాగే హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ స్థానంలో ఈ మధ్యాహ్నమే వైసీపీలో చేరినటువంటి, గతంలో బళ్ళారి నుంచి ఎంపీగా పనిచేసినటువంటి జోలదా రాశి శాంతకు హిందూపురం ఎంపీగా అవకాశం ఇచ్చారు. ఇక మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి గతంలోనే ముందుగానే ఎవరెవరు అభ్యర్థులతో చర్చించారో వారందరూ ఆయా స్థానాలకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు ఉదయం అరకు, పాడేరు ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. ఈ 2 స్థానాల్లో కూడా కొత్త వారు నియమించారు. అరకు ఎంపీగా కొత్తగొల్ల భాగ్యలక్ష్మి నియమించారు. అలాగే రాజాం నుంచి
తాలే రాజేష్, అలాగే అనకాపల్లి అభ్యర్థిగా మలసాల భరత్ కుమార్, పాయకురాపేట ఎస్సీ స్థానము కంబాల జోగులు, గతంలో రాజం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన కంబాల జోగులను పాయకురాపేట ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే రామచంద్రాపురం నుంచి పిల్లి సూర్యప్రకాష్, ప్రస్తుతం మంత్రిగా వేణుగోపాల్ ఉన్నటువంటి ఈ స్థానం నుంచి పిల్లి సూర్యప్రకాష్ను ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే పి గన్నవరం ఎస్సీ స్థానం నుంచి విప్పర్తి వేణుగోపాల్, ఈయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నారు. ఈయన పి గన్నవరం ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే పిఠాపురం ఇన్ఛార్జిగా వంగా గీత, ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నారు. గతంలోనే వంగా గీతను పిలిచి మాట్లాడారు. పిఠాపురం స్థానాన్ని వంగా గీతకు కేటాయిస్తూ కూడా గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే జగ్గంపేట నుంచి తోట నరసింహం, గతంలో జగ్గంపేట నుంచి ఉన్నటువంటి చంటిబాబు స్థానంలో తోట నరసింహంకు ఇన్ఛార్జిగా నియమించారు. అయితే ఇంతకుముందే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అక్కడక్కడ మార్పు చేస్తున్నారు. ఆయా స్థానాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిపించి వారందరికీ కూడా గతంలోనే 10 రోజుల క్రితమే వీటి మీద స్పష్టత ఇచ్చారు. ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ స్థానాలకు సంబంధించి ఈరోజు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ఇంకా ప్రతిపాడు నుంచి వరుపుల సుబ్బారావుని ఇన్ఛార్జిగా నియమించారు. రాజమండ్రి సిటీ నుంచి ఎంపీగా ఉన్నటువంటి మార్గాన్ భరత్, అలాగే రాజమండ్రి రూరల్ నుంచి ప్రస్తుతం మంత్రిగా రామచంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చెల్లిబోని వేణుగోపాల్ను రాజమండ్రి రూరల్ స్థానం ఇన్ఛార్జిగా నియమించారు. పోలవరం నుంచి తెల్లం బాలరాజు గతంలో ఉన్నారు, ప్రస్తుతం తెల్లం రాజ్యలక్ష్మిని అక్కడ ఇన్ఛార్జిగా కూడా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే కదిరి నుంచి సిద్ధారెడ్డి స్థానంలో కొత్త అభ్యర్థికి కదిరి స్థానంలో అవకాశం ఇచ్చారు. అక్కడ మక్బూల్ అహ్మద్ ముస్లిం అభ్యర్థిని అక్కడ కదిరి స్థానం నుంచి రంగంలోకి దించుతున్నారు. ముస్లిం ఇన్ఛార్జిని అక్కడ నియమించారు. అలాగే ఎర్రగొండపాలెం ప్రస్తుతం మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎర్రగొండపాలెం స్థానానికి కొత్త ఇన్ఛార్జిగా తాటిపర్తి చంద్రశేఖర్, ఇది కూడా రిజర్వ్ స్థానము, ఇక్కడ తాటిపర్తి చంద్రశేఖర్ను ఇన్ఛార్జిగా నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే ఎమ్మగనూరు స్థానానికి సంబంధించి మాచాని వెంకటేష్ను ఇన్ఛార్జిగా నియమించారు. తిరుపతి బోమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు బోమన అభినయ్ రెడ్డిని కన్ఫర్మ్ చేశారు. వీరందరూ కూడా ఎవరైతే ఇన్ఛార్జిలుగా నియమించారో వీరంతా కూడా వచ్చే ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి వీరే బరిలో ఉంటారని చెప్పేసి కూడా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అలాగే గుంటూరు ఈస్ట్ స్థానం నుంచి ముస్లిం మహిళకు అవకాశం ఇచ్చారు. గతంలో ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ముస్లిం మహిమ షేక్ నూరు ఫాతిమాకు గుంటూరు ఈస్ట్ నుంచి అవకాశం ఇచ్చారు. మరొక కీలకమైనటువంటి స్థానము మచిలీపట్నం స్థానం. ఇది తండ్రికి ఇస్తారా కొడుకు ఇస్తారా అని దాంట్లో ఒక డైలమా ఉంది. అయితే పేరుని నాని స్వయంగానే బహిరంగంగానే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు. ముఖ్యమంత్రికి కూడా పదే ఈ విషయం చెప్పడంతో ఆయన కుమారుడు పేరుని కృష్ణమూర్తికి ఈసారి అవకాశం ఇస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం నుంచి పేరుని కృష్ణమూర్తిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అలాగే పెనుగొండ నుంచి కేవీ ఉషాశ్రీచారణ్, ప్రస్తుతం కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రి ఉషాశ్రీచారణ్ పెనుగొండ ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే అరకు స్థానం నుంచి గొట్టేటి మాధవి, ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు, ఈమెకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అంటే అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. పాడేరు నుంచి విశ్వేశ్వరరాజుకు పాడేరు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇక విజయవాడలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి స్థానాలు, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కూడా నియమిస్తూ కూడా సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తూ కూడా వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వెల్లంపల్లిని విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్కి పంపిస్తున్నారని చెప్పి 10 రోజుల క్రితమే టీవీ9 ముందుగా ఈ వార్తను బ్రేక్ చేసింది. అయితే ఆ తర్వాత ఆయన దీన్ని ఖండించినప్పటికీ కూడా వైసీపీ అధిష్టానము ముందుగా టీవీ9 చెప్పినట్టుగానే వైసీపీ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా నియమించారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణుకి ఈసారి అవకాశం ఇవ్వలేదు. మల్లాది విష్ణు స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని నియమించారు. అయితే వెల్లంపల్లి స్థానంలో అక్కడ ఒక ముస్లింకు అవకాశం ఇచ్చారు. షేక్ ఆసిఫ్ను అక్కడ ఈయన కొత్త అభ్యర్థి షేక్ ఆసిఫ్కు ముస్లిం అభ్యర్థికి అవకాశం కల్పించారు. మొత్తంగా చూసినట్లయితే 3 ఎంపీలతో పాటుగా 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలను ప్రకటించారు. అయితే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారు కూడా ఈసారి ఎంపీలుగా వెళ్తున్నారు. గతంలో ఎంపీలుగా పనిచేసినటువంటి వారు ఈసారి ఎమ్మెల్యే స్థానాలకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అయితే ఇంత పెద్ద ఎత్తున ఇన్ఛార్జీల మార్పు, అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు, అయితే స్థానికంగా ఉన్నటువంటి బలాబలాలు, అభ్యర్థుల మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా పరిగణన తీసుకుని సర్వేల ఆధారంగానే ఎంత పెద్ద ఎత్తున మార్పులు చేసినట్లుగా చెప్తున్నారు.